అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయమిది. దయచేసి శ్రద్ధగా వింటే ఎన్నో తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు గోచరమవుతాయి. శీర్షిక: ఈ దేశపు ఆనవాళ్లు ఎక్కడ? కొన్ని వందల ఏళ్లుగా మనలో ఒక విధమైన ఆత్మన్యూనతాభావం, మనపై మనకు చులకన దృష్టి ఏర్పడింది. పడమెటికి తిరిగి అనుకరించటం జీవిత విధానంగా మలుచుకున్నాం. అటు నుండి ఇటు వీచే ప్రతి గాలిని గుండెల నిండా పీల్చడానికి అలవాటు పడ్డాం. నిజానికి ప్రపంచంలో ఏ దేశము ఇంత ఆత్మద్రోహానికి, ఆత్మ వినాశనానికి దిగజారి ఉండదు. అనుకరణ అనే జాడ్యం క్రమక్రమంగా ముదిరిపోయింది. భారతీయత అంటే ఏమిటి అని ఏ దేశ జిజ్ఞాసువు ప్రశ్నించినా ఇది భారతీయత అని చెప్పేటటువంటి యువతను తయారు చేసుకోలేకపోతున్నాం. కట్టుబొట్టు ఎంత దిగజారుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. సంస్కారాల స్థాయి చెప్పనక్కర్లేదు. వస్త్రధారణలో జరిగే అనుకరణ స్త్రీని ఆరాధ్య స్థాయి నుండి మరో స్థాయికి దిగజార్చుతోంది. పరపురుష, పరస్త్రీ అనే వివక్షతో బిడియము కలిగి స్పర్శాదుల్లో కూడా పరిధులు కలిగిన ఒక గొప్ప నాగరికతను సాధించుకున్న దేశం ఇది. హనుమంతుడంతటి పవిత్రుడు సీతమ్మను భుజంపై కూర్చుండబెట్టుకుని లంకను దాటిస్తాను అంటే పరపురుషుని స్పృశించనని చెప్పింది తల్లి సీతమ్మ. వదినమ్మ కేయూరాలు, కుండలాలు తెలియవు, పాదనూపురాలు తెలుసు, నిత్యము చేసే పాదాభివందనం వల్ల అన్న ఉదాత్త పురుషుడు లక్ష్మణుడు. స్త్రీ పురుషుల ఆ పవిత్ర భావన ఎదిగిన నాగరికతకు చిహ్నం. కన్ను దోయికి అన్యకాంతలడ్డంబైనా మాతృభావన చేసే మరలువాడు అని ప్రహ్లాద చరిత్రను బాల్యం నుంచి పారాయణం చేసే సంస్కారం మనది. పరస్పరం గౌరవం, పవిత్ర దృష్టి, కట్టులో బొట్టులో ప్రవర్తనలో ప్రతిష్ఠింపజేసుకున్న ఒక గొప్ప సంస్కార పరంపరను స్థాపించుకున్నాం. తండ్రి కూతుళ్ళు, తల్లి కొడుకుల మధ్య కూడా హద్దులు ఉండేవి. అలాంటిది పావు అర్ధభాగాల వస్త్రధారణలు, కత్తిరింపుల జుట్లు, తిలకం, కుంకుమ లేని బోసి నుదుర్లు, గాజులు మెట్టెలు లేని చేతులు కాళ్ళు, ఒంటి చేతి విసుర్ల హలోలు, హాయిలు, కరచాలనాలు, ఆలింగనాలు, ఇంకా రాయడానికి కూడా అసభ్యమనిపించే విషయాలు అత్యంత మామూలుగా మారిపోయాయి. ఏ భాష లేనివారు మరో భాషను అనుకరించవచ్చు. వస్త్రాలెరుగని ఆటవికులు వస్త్రధారణ చేసే నాగరికతను అవలంబించనవచ్చు. ఏ సంస్కారము ఎరుగని జాతి ఒక ఎదిగిన సంస్కృతిని ఫాలో కావచ్చు. ఏ కళారూపాలు లేని వాళ్ళు ఇంకొకరి కళల్లో కరిగిపోవచ్చు. కానీ ఈ దేశానికి అలా అనుకరించవలసిన అగత్యం ఏమిటి? దేవభాషే కాదు, దేశ భాషలు సైతం అద్భుతమైన విజ్ఞాన నిధుల్ని ప్రసరించిన సంపదతో ఉన్నాయి. అలవాట్లు, ఆచారాలు అర్థవంతమైనవి. గౌరవాదరాలు ప్రేమలతో, హద్దులతో, సభ్యతా సంస్కారాలతో ఏర్పరిచినవి. వీటన్నిటికీ కాదని ఏదో అనుకరించటం ఎంతవరకు ఔచిత్యం? పోనీ అవతలి వారి క్రమశిక్షణ, దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుత ప్రవర్తన, శుభ్రతా నియమాలు వీటిని అనుకరించడం లేదు. కేవలం వినోదాలు, వేషభాషలు, ఆహార విహారాలు వీటినే ఆరాధిస్తున్నాం. ఏ జాతి అయినా ఇంకా ఇంకా ఎదగాలని తపన పడుతుంది. ఒక్క మన భరత జాతి మాత్రమే ఇంకా దిగజారాలని తహతహలాడుతోంది. గొప్పతనం ఎక్కడున్నా నేర్చుకోవచ్చు, మలుచుకోవచ్చు. కానీ గొప్పదైన మన వైభవాన్ని వదులుకోవచ్చా? వెల్లువలా ముంచుకొస్తున్న విదేశీ ఆకర్షణలతో స్వాత్మశక్తిని, ఆత్మగౌరవాన్ని నిలువెల్లా కోల్పోతున్నాం. అసలు ఈ దేశానికి భారతదేశం అనేది అనాదిగా ఉన్న పేరు అని మన తరాలకి తెలుసునా? తరువాతి తరాలకు తెలియజేయగలిగే స్థితిలో ఉన్నామా? దేశం గురించి, సంస్కృతి గురించి మాట్లాడే కుటుంబాలు కూడా తమ పిల్లల కట్టు బొట్టు, సభ్యతా సంస్కారాల గురించి ఆలోచిస్తున్నారా? తమ పిల్లలు ఎంత అత్యాధునికంగా ఉంటే అంత హోదా అనుకుంటున్నారు. తండ్రి కొడుకులు కలిసి ఇంట్లో మద్యపానము చేయటం స్నేహ సంకేతముగా చలనచిత్రాలు చూపిస్తూ ఉంటే అనుకరిస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్స్ త్రిప్పినా కూడా అసభ్యత సింహాసనమెక్కి ఏలుతోంది. వీధికో మద్యపానశాల, హద్దులు వదిలిన యువ నృత్యాల క్లబ్బులు, ఖజానా కోసం, పర్యాటక అభివృద్ధి కోసం, విదేశీయులను ఆకర్షించటం కోసం వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాలు, వీటిని చూస్తున్నా బలహీనతకు తాము మినహాయింపు కాదని మౌనం వహించే మేధావులు, ఇలా అన్ని వైపులా తెరుచుకున్న భ్రష్టత్వపు దారుల మధ్య యుగ యుగాల సంస్కృతి పరంపరకి, విజ్ఞాన దిధీతికి వారసత్వం ఎక్కడ ప్రకాశించగలదు? ఇంద్రియాలను ఉద్రేకపరిచే రాజస తామస సంగీతాల విషతరంగాల కాలుష్యము నుండి అంతర్గత యోగ శక్తులను జాగృతం చేసే దివ్యనాద సంస్కృతిని వినే తీరిక, ఓపిక, అవకాశం ఎక్కడ? ఈ దేశపు మట్టి పరిమళం గుబాళించే అక్షరాలు నేటి తరాలకు తెలుసా? మరి ఈ దేశ వాంగ్మయ వైభవాన్ని అధ్యయనం చేసే అవకాశమేది? అతి సామాన్యులు అజ్ఞానము చేత గ్రహించలేకున్నారు.
కాస్త ఆర్థికము హోదా కలిగిన వారు అనుకరణల ప్రవాహంలో పడి ఆలోచించే వీలు కూడా కల్పించుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఈ దేశ సాంస్కృతిక నేపథ్యాన్ని విస్మరించి పూర్తిగా పరాయిని అనుకరించే ఆచరించటం, వాటినే పథకాలుగా భావిస్తూ ఉన్నాయి. పూర్వీకుల తపస్సు విజ్ఞానం అణువణువున వెదజల్లే ప్రాచీన క్షేత్రాలను పర్యాటక వినోద కేంద్రాలుగా మార్చడమో లేదా అలక్ష్యపరిచి రూపుమాపడమో తప్ప తగిన పరిశోధనలతో వాటి ఔన్నత్యాన్ని తెలియజేసే ప్రయత్నాలు జరగడం లేదు. సంస్కార భానుని వెలుగులు చిన్న కిటికీ నుండి కూడా ప్రసరించడానికి వీలు లేకుండా అన్ని ద్వారాలు బంధించి కటిక చీకటిని ఆరాధించే అంధకార బంధుర భవితవ్యాన్ని ఒక్కసారైనా ఊహించామా? ఆ దశ రాకుండా జాగ్రత్త పడుతున్నామా? అచ్చమైన భారతీయతకు ఏ ఆనవాళ్లు మిగుల్చుతున్నాం? ఆలోచించండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.